మీ ఇంటి వంట రాజమండ్రి స్పెషల్స్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం రాజమండ్రి ప్రకాష్ నగర్ లో ఉంటున్న షర్మిల మహాలక్ష్మి గార్ల ఇంట్లో ఉన్నామండి. మరి మన కోసం స్పెషల్ వంటకాలను తయారు చేసి చూపిస్తా అన్నారు షర్మిల గారు, మహాలక్ష్మి గారు. మరి వెళ్ళి వారిని పరిచయం చేసుకుని ఆ వంటకాల గురించి అడిగి తెలుసుకుందాం. మరి ఈ రోజు మనకు టేస్టీ వంటకాలు పరిచయం చేయబోతున్న మన పార్టిసిపెంట్స్ ఇంకో వీళ్ళిద్దరే, మహాలక్ష్మి నమస్తే అండి, షర్మిల గారు. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఎలా ఉన్నారండి? చక్కగా రెడీ అయ్యారు. అండ్ ఎన్ని ఇయర్స్ గా ఫ్రెండ్స్ మీరిద్దరు? 4 years గా ఫ్రెండ్స్. 4 years గా. సో రాజమండ్రిలోనే ఉంటారు? రాజమండ్రి పైన కింద. అవునా, ఒకటే అపార్ట్మెంట్ అన్నమాట, పైన కింద. సో పై వాళ్ళు ఎవరు, కింద వాళ్ళు ఎవరు? నేను పైన. బాగా గంతులేస్తుంటారు మీరు కోపం వచ్చినప్పుడు, బాగా నిద్రపోయే టైంకి అంతేనా? ఎప్పుడన్నా అలాంటివి అయినాయా మీ ఇద్దరు మధ్య? ఏమీ అవ్వలేదు ఇప్పటి వరకు అయితే. సరే, వచ్చాయి కదా అవుతుంది. అయితే ఈ రోజు 3 నిమిషాలు కట్టించుకుని. సరే, మరి మీరే ముందు వంట చేస్తారనుకుంటా. అవును. ఓకే, ఏం వంట చేయబోతున్నారు? స్టఫ్డ్ టమాటా. స్టఫ్డ్ టమాటో. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. టమాటాలు, టమాటో ప్యూరీ, ఉడికించిన క్యారెట్, ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, కారం, సాల్ట్, స్వీట్ కార్న్, ఉడికించిన ఆలు, ఉడికించిన బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆయిల్, గార్నిష్ కి కొత్తిమీర. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా వంటని? ముందుగా ఏంటి, స్టవ్ వెలిగించుకుందాం. ముందు ఆయిల్ వేసి. ఓకే, అన్ని వెండేనా అండి? అన్ని వెండి సామాలే. ఇందుకే కేజీ వెండి ఎంత ఉందంటారు? ఏమో ఇప్పుడు తగ్గిందంట కదా రేటు. అవునా? ఓకే, ఎనీహో 50,000 అయితే ఉంది కదా. ఉంది. మరి జాగ్రత్త చూసుకుంటూ ఉండండి. వెండి ఐటమ్స్ పెట్టారు అన్ని. ఓకే, సో బాగా వెండి ఐటమ్స్ కొంటూ ఉంటారన్నమాట. అప్పుడు తక్కువ ఉన్నప్పుడు కొనేవాళ్ళం, ఇప్పుడు రేట్ ఎక్కువైపోయింది కదా, ఇంకేం కొంటాం కదా. ఇంకా ముందు ముందు ₹1,00,000 అయిపోతుంది. దిగింది. ఉన్నాయి దాచుకోవడమే, ఇంకా దాచుకోవడమే జాగ్రత్తగా. ఓకే, అయితే జాగ్రత్తగా దాచేసుకుంటాం. ఏం లేవు మా దగ్గర, ఏం లేవు అనాలి. ఇవన్నీ వెండి కాదు, వెండి కోటెడ్. ఓహో, వెండి కోటెడ్. నిజమే, చాలా బాగున్నాయి. ఎంత ఆశ అండి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్ పేస్ట్. సో ఎవరి వంట ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నారు ఇది? నేను మొన్న ఒక ఫంక్షన్ కి వెళ్ళాను నిజామాబాద్, అక్కడ చూసి టేస్ట్. ఓకే, సో ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు, హోటల్స్ కి వెళ్ళినప్పుడు టేస్ట్ ట్రై చేసి మనకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మనం ఓకే ట్రై చేస్తాను నేను. అంటే టేస్ట్ బట్టి జడ్జ్ చేసి మీరు ట్రై చేశారు అనమాట. గ్రేట్ గ్రేట్. సో మరి మీరు అండి షర్మిల గారు వంటలు ఎక్కువ చేస్తూ ఉంటారా? సో ఇవి చూస్తుంటే బాగా ఎక్స్పర్ట్ అనిపిస్తుంది వంటల్లోని. సో జస్ట్ టేస్ట్ ని బట్టి ఏం యూజ్ చేశారో కూడా చెప్పేస్తున్నారు అనమాట. ఓకే, మరి మీరు ఎలా చేస్తుంటారు? నేనంటే ఎక్కువ కుక్ బుక్స్ నెట్ లో సెర్చ్ చేసి చేస్తా ఉంటానండి. అవునా, కొత్త కొత్త మీరు ట్రై చేస్తూ ఉంటారు. బాగా కుదురుతాయంటారా? అంటే మా హస్బెండ్ కాంటినెంటల్ ఇంట్రెస్ట్ అండి, అందుకని కొత్త కొత్త అన్ని నేర్చుకుంటాను. నాకు ఫస్ట్ ముందు పెళ్ళైనప్పుడు వంట రాదనమాట, అందుకని తన కోసం అన్ని కొత్త కొత్త నేర్చుకొని చేస్తా ఉంటాను. ఓకే, మరి ఆ టైంలో వంట రానప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా, అందుకని ఏం చేసి పెట్టారు మీరు ఫస్ట్ టైంకి? ఫస్ట్ అయితే మామూలు ఎగ్ కర్రీ వండానండి, అది కుదరలేదు. ఎవరిని హెల్ప్ తీసుకోకుండా ట్రై చేశారు, పోయిందా? టేస్ట్ చేశారా? అయ్యో, రియాక్షన్ ఎలా ఉందండి బాబు? మీ దగ్గర కనీసం ఇది కూడా నేర్పించలేదా అన్న. సో ఫస్ట్ టైం డిసప్పాయింట్. పెళ్ళైన కొత్తలోనే ఆయన మాట అనేసారు అనమాట. యాక్చువల్ గా పెళ్ళైన కొత్తలో ఏదైనా తినేస్తాం కదా, ఆయన మిమ్మల్ని అన్నారు. సో తర్వాత ఆయనకి అలవాటు అయిపోయింది. నెక్స్ట్ టమాటా ప్యూరీ. ఈ టమాటోస్ లోంచి అన్ని కట్ చేసి తీస్తాం కదండి, అది అని ఒక టమాటా వేస్తే ప్యూరీ అయిపోతుంది, అది వేస్ట్ చేయకుండా. ఓకే, సో మనకి టమాటా అనేది ఎక్కడ యూస్ వేస్ట్ కాదు అన్నమాట. సో ఈ మధ్యలో అంతా కూడా తీసేసి అది కట్ చేస్తాం కదండి, అది కూడా వేస్ట్ అవ్వకుండా ఇంకొక టమాటా వేసుకుంటే సరిపోతుంది. సో దాంతో మనం టమాటా ప్యూరీ చేసేసుకోవచ్చు. రైస్ లోకి బాగుంటుంది, రైస్ లోకి రోటీలోకి కూడా బాగుంటుంది, లేకపోతే ఫ్రైడ్ రైస్. ఓకే, మరి మహాలక్ష్మి గారు మీరు రాజమండ్రి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years అవుతుందండి. అవును, అంతేనా? 4 years అవుతుందా? అంతకుముందు ఎక్కడ ఉండేవారు? అంతకుముందు ఒంగోలు అండి ఈయన జాబ్, అందుకని ఎవ్రీ 4 years కి ట్రాన్స్ఫర్ ఉంటది. మళ్ళీ 4 years ఎప్పుడు ప్యాక్ చేసుకుని రెడీగా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిందా? ఒక 2 months లో వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎటు? జంగారెడ్డిగూడెం అని వెస్ట్ గోదావరి. ఓకే, సో అలా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల దగ్గరలోనే ఉన్నారు. నెక్స్ట్ ఏం వేద్దాము? జీడిపప్పు పేస్ట్.
నెక్స్ట్ సాల్ట్, దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే పసుపు వేసేసాము, ఇంకా మళ్ళీ విడిగా వేయక్కర్లేదు, వేయనవసరం లేదు. గరం మసాలా పౌడర్ ఇది కూడా అంతే, టేస్ట్ తగినట్టుగా మనం వేసుకోవాలి. ఓకే, కారం. మీకు ఎలా అనిపిస్తుందేమో కానీ నాకైతే మీరు చిన్ని గిన్నెలోంచి తీసి ఇస్తుంటే చిన్నపిల్లలు లక్క పెడుతుంటే ఆడుకుంటారు కదా, చిన్నగా రైస్ వండుకుంటున్నట్టు అలా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు మరి చిన్నపిల్లలు అయిపోతే బాగుంటది కదా, ఆ రోజులు తిరిగి రానివి కదా, అందుకే మరి. ఇది ఉడకబెట్టిన క్యారెట్, ఇది స్వీట్ కార్న్, ఇవి కూడా జస్ట్ కొంచెం వేడి చేస్తే సరిపోతుంది. ఉడికించిన బఠానీలు, ఓకే. ఆలు, ఉడికించిన ఆలు తొక్క తీసేసి స్మాష్ చేసి పెట్టుకోవాలి. అన్ని ఉడికేసి ఉంచాం కాబట్టి ఫాస్ట్ గా ఇది అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం దగ్గరకు వచ్చే వరకు మనం కలుపుతా ఉంటే, సో ఇది మనం స్టఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది ఈ కర్రీ మిగులుతుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో మనం ఈ టమాటాలు పెట్టి ఒక 10 minutes, కొంచెం లూజ్ గా ఉంటుంది అది, లోపల టమాటో స్టఫ్ అయ్యి ఉంటుంది. అది ఇప్పుడు ఏం చేయొచ్చు అయితే, ఇది ఆరాలి, చల్లారే వరకు కొంచెం మనం వెయిట్ చేస్తే దాంట్లో పెట్టడానికి వీలుగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి బెంగళూరు టమాటాస్ అయితే తీసుకోవాలండి. ఓకే, మామూలు టమాటా అయితే మెత్తగా అయిపోతుంది కదా, అందువల్ల ఇవి బెంగళూరు టమాటా తీసుకోవాలి, గట్టిగా ఉంటాయి కొంచెం. సో స్టఫ్ చేసేసుకోవచ్చు కదా. సో మన ఇద్దరం పని చేస్తుంటూ ఉంటుంటే పక్కన మా శర్మ గారు ఎలా చూస్తున్నారు కదా, ఆవిడ ఏదైనా తరపు చెప్తే బాగుంటుంది కదా. చెప్తాం. చేతి పని కాదు, నోటి పని, టంగ్ ట్విస్టర్. నేను అప్పుడు చెప్తాను, మరి మీరు కంటిన్యూస్ గా చెప్తూ ఉంటారు. అమ్మో, కానీ చెయ్యాల్సిందే. ఓకేనా? లక్ష భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా. ఇది ట్రై చేస్తుండండి, లోపల మేము ఈ పని చూస్తూ ఉంటాం. ట్రై చేయండి. నాకు రాదులేండి. అసలు ట్రై చేయకుండా రాదు అంటే ఎలా అండి? లక్ష భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము భక్షించుట లక్ష్యమా. అరే చాలా బాగుంది, కొంచెం ఎక్స్టెండ్ చేశారు కానీ ఎక్కడ రోల్ కాలేదు. కంటిన్యూ. లక్ష భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము భక్షించుట లక్ష్యమా. ఇంకా లక్ష భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము భక్షించుట లక్ష్యమా. ఓకే, బానే చెప్పారు. చూసారు కదా, బానే చెప్పారా. ఓకే, ఇప్పుడు మాటలు నేను జాగ్రత్తగా విన్నానండి. కొంచెం మీ వాయిస్ చాలా బాగుంది తెలుసా, అదే కంటిన్యూ చేయండి. ఓకేనా? దాచేసుకుంటున్నారు మీ వాయిస్, ఎవరో దొబ్బేర్లేండి. మళ్ళీ స్టవ్ వెలిగించి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది కొంచెం లూజ్ గా నేను కలుపుతాను. నేను చెప్పిన టంగ్ ట్విస్టర్ మీకు కూడా వర్తిస్తుంది, మీరు కూడా చెప్పండి. అవ్వనట్లేదు అనుకున్నారా? ఇందాక అనుకున్నాను, వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మర్చిపోయాను. సరే, మీ గురించి పర్లేదు. లక్ష భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా. చెప్పండి. లక్ష భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము ఒక్క భక్ష్యము. తర్వాత నాకు ట్రై చేయండి. ఓకే, సరే, మొత్తమే ట్రై చేశారు. ఓకే, సో మనం అయితే టైం కూడా అయింది కాబట్టి వేసేసుకోవచ్చు. దీంట్లో పెట్టేసుకొని ఒక 10 minutes మూత పెట్టేసి సిమ్ లో పెట్టుకుంటే. ఓకే, చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూద్దామండి. అయిపోయినట్టేనా? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వ్ బాగా సర్వ్. స్టఫ్డ్ టమాటో రెడీ అయిపోయింది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. స్టఫ్డ్ టమాటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు, ఉల్లిపాయ పేస్ట్, టమాటో ప్యూరీ, ఆలు పేస్ట్, ఉడికించిన బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ ముక్కలు, కారం, జీడిపప్పు పేస్ట్, స్వీట్ కార్న్, ఉప్పు, గరం మసాలా, నూనె, కొత్తిమీర. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక ఉల్లిపాయ పేస్ట్, టమాటో ప్యూరీ, జీడిపప్పు పేస్ట్, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, ఉడికించిన క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్, ఉడికించిన బఠానీ ఉడికించి స్మాష్ చేసుకున్న ఆలు వేసి అంతా కలిసేలా బాగా కలిపి బాయిల్ అయ్యాక గుజ్జు తీసిన టమాటోలో స్టఫ్ చేసి మిగిలిన గ్రేవీలో వాటర్ పోసి టమాటోలను కూడా ఉంచి మూత పెట్టి సిమ్ లో 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీర కీరాతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ టమాటో రెడీ.